మెదక్ జిల్లా కొల్చార మండలంలోని రంగంపేట గ్రామ పంచాయతీలో కారోబార్గా విధులు నిర్వహిస్తూ ఇంటి పన్నులు వసూలు, వృత్తి వ్యాపార లైసెన్సుల్లో జారీ, ఇంటి నిర్మాణం అనుమతులకు అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు ఫిర్యాదు రావడంతో గతంలో విధుల నుంచి తొలగించిన వ్యక్తిని ఏ విధంగా మళ్లీ విధుల్లోకి తీసుకున్నారని గ్రామసభలో కాంగ్రెస్ నాయకులు పంచాయతీ కార్యదర్శి రాజు నిలదీశారు. 99 రోజుల ప్రజా పాలనలో భాగంగా రంగంపేట సర్పంచ్ అరిగే స్వర్ణలత విజయ్ కుమార్ అధ్యక్షతన గ్రామంలో గ్రామసభ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిధులు వ్యయం అక్రమాలపై పంచాయతీ కార్యదర్శి రాజును ప్రశ్నించారు. అదేవిధంగా అవినీతి అక్రమాల ఆరోపణలతో తొలగించిన కారోబార్ దశరథను పంచాయతీ పాలకవర్గ సభ్యుల తీర్మానం, గ్రామసభ తీర్మానం లేకుండా ఎలా విధుల్లోకి తీసుకున్నారంటూ కాంగ్రెస్ సీనియర్ నాయకులు తరారి దుర్గేష్, కొమ్ముల రవీందర్ గౌడ్ ప్రశ్నించారు. వెంటనే అతన్ని విధుల నుంచి తొలగించకపోతే పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టనున్నట్లు తెలిపారు. గ్రామ పంచాయతీ నిధుల వినియోగం విషయంలో సర్పంచ్ ఒంటెద్దు పోకులు మానుకోవాలని పంచాయతీ పాలకవర్గ సభ్యులకు ప్రాధాన్యమిస్తూ నిధులను ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే కాంగ్రెస్ పార్టీకి చెందిన 6 వార్డు సభ్యులతో గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ గ్రామ సభలో ఉప సర్పంచ్ చిట్కుల సురేష్, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. గతంలో ఈ పని చేసిన చెడ్డ పని చేసిన దశరథం తీసేసారు. మీరు సర్పంచ్ గారు ఎక్కినాక ఇంతకు ముందేమో ఏం చేయలేవు. సర్పంచ్ గారు ఎక్కినాక పెట్టుకున్నారు, తీర్మానం చేసి పెట్టుకున్నారా? కొన్ని ఒకవేళ తప్పు చేసిన మళ్ళీ పెట్టుకోవడానికి అవకాశం మీకు ఉందా? చెప్పండి. అది కూడా ఆన్సర్ చేయండి. తీర్మానం చేసి పెట్టుకున్నారా? అట్లానే పెట్టండి. గ్రామ సభలో ఇప్పుడు తీర్మానం చేస్తే కాదా గ్రామ సభ మీటింగ్ అవుతుంది. పని భారం తీర్మానం ఎట్లా చేస్తారు మీరు?